హలో ఫ్రెండ్స్, నా పేరు సరస్వతి అండి. నేను కరివేపాకు పొడి ఏ విధంగా చేసుకుంటానో చూపిస్తున్నానండి. ఇది హెల్త్‌కి మనకి చాలా మంచిది. అలాగే హెయిర్ గ్రోత్‌కి కూడా చాలా ఉపయోగపడుతుంది. సో చూడండి, ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. కేసర్ దాల్, కందిపప్పు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, నువ్వులు, మినపప్పు, మిరపకాయలు. ఇందులో శనగపప్పు పెట్టానండి. ఆపరేషన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది వేసుకోవద్దు. నేను వేసుకుంటున్నాను ఇంగువ ఇది. అలాగే వెల్లుల్లిపాయలు 2 పెట్టాను. ఇదంతా కరివేపాకు అనమాట. కడిగి ఆరబెట్టుకున్నానండి. తడి లేకుండా ఆరబెట్టుకున్నదనమాట. కడాయి పెట్టుకొని పొయ్యి మీద ఈ డ్రై ఉన్నాయి కదా పప్పులు అవన్నీను 1 బై 1 అంటే వేపే దీన్ని బట్టి వేసుకుంటూ పోవాలండి. ముందు శనగపప్పు, మినపప్పు, ఆ తర్వాత కందిపప్పు ఇవి వేయించుకున్నాక కొంచెం తర్వాత నువ్వులు, ధనియాలు, జీలకర్ర అలా 1 బై 1 వేసుకోవాలన్నమాట. మెంతులు ఇవన్నీ వేయించేసుకోవడం అయిపోయాక మిరపకాయలు వేయించుకుని నేను అన్నీ డ్రై రోస్ట్ చేస్తున్నానండి. నూనె అస్సలు ఒక్క చుక్క కూడా వేయట్లేదు. ఎందుకంటే నూనె వేస్తే కొన్నాళ్ళు అయిపోగానే నూనె వాసన వస్తూ ఉంటుందన్నమాట. నాకు నచ్చదు అది. ఇలా కరివేపాకు నలిపితే కరకర కరకర సౌండ్ వస్తుందన్నమాట. అట్లా వేయించుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు ఇలాగా తీసి పెట్టుకున్నాను. పొట్టు మొత్తం తీయాల్సిన పని లేదండి. రేకులుగా విడదీస్తే చాలు. ఇప్పుడు ఇదంతా మిక్సీలో వేసి మిక్సీ కొట్టుకున్నాను అనమాట. ఉప్పు వేసాను. అలాగే ముందు కొంచెం గ్రైండ్ చేశానండి. తర్వాత మిగతా సగం గ్రైండ్ చేశాను. ఒకేసారి చేయలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.